ఏదైతే ఎలక్షన్ టైంలో తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎలక్షన్లో హామీ ఇచ్చింది, గీత కులాలకి 20% వైన్ షాపులో రిజర్వేషన్ ఇస్తామని ఆ రోజు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా అధికారంలోకి వచ్చిన తర్వాత 20% కాకుండా కేవలం 10% కల్పించారు. 10% కల్పించినా కానీ వచ్చిన వాటిలో సర్దుకుపోదామనే ఒక ధోరణితో మా సోదరులు కూడా దక్కుదలగా ఉన్నదాన్ని ముందుకు తీసుకెళ్దామన్న ఉద్దేశంతో సంతోషించాము. దానికి ఆ 10% ఇచ్చిన దానికి కూడా ఇప్పుడు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. ఎందుకంటే ఈ ప్రభుత్వం కూడా గుర్తించింది, ఎవరైతే ఈ యొక్క బీసీ సోదరుల్లో బడుగు బలహీన వర్గాల్ని సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ముందుకు తీసుకురావాలని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వ ఆలోచనని మేము స్వాగతిస్తూ, ఈరోజు ఈ యొక్క వైన్స్ రిజర్వేషన్ షాప్లో జరిగినటువంటి చిన్న గందరగోళమా, ఇది పెద్ద గందరగోళమా, లేదంటే గోల్మాల అనేది మా యొక్క సోదరులు ఒక రకమైనటువంటి ఆలోచనలోకి వెళ్ళినటువంటి పరిస్థితి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి గౌడ, ఈడిగా, సెట్టిబలిగా, శ్రీశైన, యాతలుగా ఉన్న మా ఉపకులాలన్నీ కలిపి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 40 లక్షల పైచిలుకు ఉన్న మేము మాకు 10% కేటాయించడం, ఆ 10%లో సుమారుగా 336 వైన్ షాపులు ప్రకటించడం జరిగింది. అయితే ఇందులో కూడా ఆయా ప్రాంతాల పరంగా మా యొక్క సోదరులనే ఉన్నమాట వాస్తవం. అంటే ఏదైతే శ్రీకాకుళం, విజయనగరం అటువైపు వెళ్తే శ్రీశైన, యాతగా, తర్వాత వచ్చేసి ఈస్ట్ వెస్ట్ లో వచ్చేసి సెట్టిబలిగా, అదేవిధంగా కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరులో గౌడుగా, అదేవిధంగా మిగతా జిల్లాల్లో వచ్చేసి ఈడిగా పిలువబడుతున్న మా కులాలని అప్పట్లో మా పెద్దలైనటువంటి స్వాతంత్ర సమరయోధులు, అదేవిధంగా సుమారు 9 సార్లు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి సర్దార్ గౌతు లచ్చన్న గారు ఈ యొక్క అన్ని కులాలు కలిసి ఉండాలనే ఉద్దేశంతో జీవో నెంబర్ 16ని ఈ ప్రభుత్వం ఒప్పించి మెప్పించి జీవో నెంబర్ 16ని సాధించడం జరిగింది. ఈ జీవో నెంబర్ 16లో కూడా క్లియర్ గా పొందుపరిచి ఉంది. ఏమిటయ్యా అంటే ఈ యొక్క కులాలన్నీ జీఓయుడి కిందకే వస్తాయని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వం కూడా ఒక జీవోను విడుదల చేయడం జరిగింది. నా చేతిలో ఉన్న కాపీ అదే. దాని డేట్ కూడా మీరు క్లియర్ గా చూడండి, ఏదైతే ఉందో 19/7/1997 ఆ రోజు ప్రభుత్వమే ఆమోదించినటువంటి జీవో ఇది. జీఓయుడిగా పరిగణించాలి అని చెప్పేసి దీన్ని క్లియర్ గా అన్ని ప్రభుత్వ శాఖలకి ఆనాడు పంపించడం జరిగింది. 10% రిజర్వేషన్ అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించిందో దానికి సంబంధించి కొన్ని మా గౌడ కులస్తులకి అనుమానాలు ఉన్నాయి. దానికి సంబంధించి దాదాపుగా ఎక్సైజ్ వారిని కానీ, అదేవిధంగా మండల ఆఫీసుల్లో కానీ, ఆర్డీఓని కానీ, ఎంఆర్ఓ కానీ కలుపుకుంటే అప్ టు మన యొక్క కలెక్టర్ల వరకు కూడా వాళ్ళకి సరైన సమాచారం లేదు. ఎందుకంటే జీవో నెంబర్ 16 ప్రకారం గౌడ అంటే దాదాపుగా గౌడ, ఈడిగా, శ్రీశైన, సెట్టిబలిజ, యాత అనేది బీసీఏలో ఉంది. ఇవన్నీ గీత ఉపకులాలు కాబట్టి వీరందరికీ కలిసి 10% రిజర్వేషన్ కల్పిస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా కల్పించడం మేమందరం సంతోషిస్తున్నాం. అదేవిధంగా మేము ఎన్నో రిప్రజెంటేషన్ ఇచ్చినాం గవర్నమెంట్కి. మాకు ఈ రిజర్వేషన్ షాపుల్లో 50% సబ్సిడీ కావాలని చెప్పేసి ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇస్తే ప్రభుత్వం కూడా దానికి సానుకూలంగా స్పందించి ఎక్సైజ్ మినిస్టర్ గారు కొల్లు రవీంద్ర గారు కూడా మాకు అనుకూలంగా చేయడం మాకెంతో సంతోషంగా ఉంది. 50% సబ్సిడీతో గౌడ కులస్తులకి వైన్ షాపులు ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అయితే ఈ జీవోలో ఏదైతే ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 210, 211, 212, 213 ఇచ్చిందో దానిలో గౌడని ఇచ్చింది. గౌడ అనేది మా యొక్క అస్తిత్వం. దానిలో సబ్ క్లాజుల్లో వచ్చేసి 4 ఉపకులాలు ఇవ్వాలి, అదే యాత కులంతో కలిపి 5 రావాలి. కానీ దీనిలో దాదాపు 8 నుంచి 9 కులాలు పెట్టారు. దానిలో ఒక్క గౌడ కులంలోనే 4 రకాలుగా, అంటే వివిధ ప్రాంతాల్లో వాళ్ళ యొక్క యాసను అనుసరించి, వాళ్ళ యొక్క భాష మాట్లాడే విధానాన్ని అనుసరించి ఆ ప్రాంతంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా మాట్లాడటం జరుగుతుంది. ఒక్కొక్క ప్రాంతంలో అంటే గుంటూరు, కృష్ణా జిల్లాలో గౌడ అని చెప్పుకుంటారు, అదే నెల్లూరు అటుపక్క వచ్చేసి మీకు గమల్లా అని చెప్పుకుంటారు, ఇంకా కొంచెం చిత్తూరు వైపు దాటితే గౌండ్లా అని చెప్పుకుంటారు. ఇటు వచ్చేసి మనకి ఈస్ట్ వెస్ట్ అప్ టు మనకి మన వైజాగ్ వరకు, విజయనగరం వరకు కూడా గౌడ్ అని చెప్పుకుంటారు. ఈ మొత్తం ఏదైనా సరే గౌడ్ కిందకే వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా గౌడ, గమళ్ళ, గౌండ్ల
గమళ్ళ గౌడ్ ఇవన్నీ కూడా ఒక జీవో నెంబర్ 16 గౌడ్ కిందే వస్తుంది. ఇవి 4 ఉపకులాలుగా చేయడం అనేది చాలా చాలా అంటే మేము మా యొక్క అస్తిత్వాన్ని కోల్పోతున్నాం, మా గౌడ కులం యొక్క అస్తిత్వాన్ని కోల్పోతున్నాం. కాబట్టి ప్రభుత్వం ఒకసారి ఆలోచించుకోవాలి. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం, ప్రభుత్వానికి పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం రేపు రాబోయే రోజుల్లో రేపు జీవో రిలీజ్ కావస్తుంది, 27వ తేదీన జీవో రిలీజ్ చేస్తామని చెప్పేసి విశ్వసనీయ సమాచారం. దానిలో భాగంగా మా యొక్క ఈ 4 కులాలు ఏదైతే 4గా విభజించారో ఆ కులాలన్నీ ఒకటే అని చెప్పేసి మీరు జీవోలో మెన్షన్ చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాం. లేకపోతే రాబోయే రోజుల్లో మేము 4 ఉపకులాలుగా అంటే ఒక్క గౌడే 4 కులాలుగా విడిపోవడం అనేది మేము సహించాం. గౌడ్ అంతా ఏ ప్రాంతంలో ఉన్నా సరే గౌడ్, గౌడ, గమళ్ళ, గౌండ్ల ఇవన్నీ కూడా ఒకటే అని చెప్పేసి వేదికాపూర్వకంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా ముందుకు జరగాలని చెప్పేసి రేపు అందరూ మంత్రులతో సహా సమావేశం ఏర్పాటు చేసి దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి గౌడ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పిలుపునిస్తున్నాము. ఇంకొకటి డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, రేపు మేము మా యొక్క మంత్రులు, గౌడ మంత్రులు కానీ అదేవిధంగా ఉపకులాల మంత్రులు కానీ వాళ్ళ యొక్క టైం తీసుకొని వాళ్ళందరికీ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం, అదేవిధంగా బీసీ మినిస్టర్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం, అదేవిధంగా ఎక్సైజ్ మినిస్టర్ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా సమయం ఇస్తే ఆయనకు కూడా మా యొక్క బాధను వినిపించుకోవాలని చెప్పేసి మేము ముందుకు వస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం ఈ విధంగా ఆలోచించి ఈ గౌడ అనేది మొత్తం కూడా ఒకటే అని చెప్పేసి జీవోని మార్పు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం.